తీసుకొని వాళ్ళని కొట్టాడు. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నీ తల్లికి జరిగితే, నీ చెల్లెలకు జరిగితే, నీ భార్యకు జరిగితే బాధపడరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముస్లిం మహిళకి, ముస్లిం తల్లికి, ఒక ఆడబిడ్డకి జరిగినప్పుడు నా గుండె రగిలిపోతా ఉంది, బాధేస్తుంది, ఆవేశం పొంగుతుంది. ఈ దుర్మార్గులు ఎవరని చూస్తే కరుడు గట్టిన ఉగ్రవాది, అక్కడ ఒక శాప్ చైర్మన్ ఒక అతను ఉన్నాడు, అతని అనుచరుడు ఇతడు. శాప్ చైర్మన్ మీరు అందరూ ఉంటారు, సిద్ధార్థ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీనివాసరెడ్డి, ఈయనకు ప్రోత్సహించే గుండా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నిన్న వాళ్ళందరూ మైనారిటీస్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేస్తే విధిలేని పరిస్థితిలో కేసు పెట్టారు. అంటే వాళ్ళందరూ ముస్లింలందరూ కాకపోతే కేసు కూడా పెట్టరా మీరు? ఇదేనా ముస్లింలకి రాష్ట్రంలో రక్షణ? నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ముస్లింస్ మీరు ఆలోచించండి. నా హయాంలో ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన జరిగిందా అని ముస్లిం సోదరమణులు అడుగుతున్నా. ఇదే కాదు, పలమనేరులో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే అమ్మాయి, మైనారిటీ అమ్మాయి మిస్బా, ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తా ఉందని దుగ్ధతో సునీల్ అనే నాయకుడి యొక్క ప్రోత్సాహంతో ప్రిన్సిపల్ వేధించి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇదే కాకుండా నంద్యాలలో అబ్దుల్ సలీం వేధింపులు భరించలేక భార్య, 2 పిల్లలు రైలు కింద పడి బలవంత మరణం చేసుకున్నారు. గుర్తు తెచ్చుకోమని మైనారిటీ సోదరులు కోరుతున్నా. మాచర్ల పెన్నెల్లి ఎమ్మెల్యే గ్రామంలో ఆత్మకూరులో 100 కుటుంబాలు ఇప్పుడు కూడా గ్రామానికి పోయే పరిస్థితి లేకుండా పోయింది. 5 ఏళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఇప్పుడు గ్రామానికి వచ్చారు. గురిజాల నియోజకవర్గంలో మైనారిటీ మైనర్ బాలిక పైన కాసు మహేష్ రెడ్డి గారు అనుచరుడు అత్యాచారానికి పాల్పడితే దిక్కులేదు. ఇక్కడే వీళ్ళపైనుండే వ్యతిరేకతని శ్రీధర్ గారు ఒక్కసారి ఇసుక మాఫియా పైన పోరాడుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ వస్తే రంజాన్ మాసంలో వారిని కాపాడిన ఘనత మా ముస్లిం ఆడబిడ్డలకి దక్కిందని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా ముస్లింల ఇళ్ల పైన పడి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేయాలంటే తిరుగుబాటు చేసిన ఘనత ముస్లిం సోదరి మండలని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ముస్లింలకు హామీ ఇస్తున్నా, మీ 4% రిజర్వేషన్లు ఉంటాయి. 14, 19 5-6 మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాపాడుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఏదైతే ముస్లింలకు ఇచ్చినటువంటి దుల్హాన్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. నేనే ముస్లింలకు అన్ని కార్యక్రమాలు ఇచ్చా, మళ్ళీ ఇస్తా, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎన్డీఏ కూడా ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం ఎన్డీఏలో భాగం అయినా 2014-19 మేము కలిసే ఉన్నాం. 95-2004లో కలిసే ఉన్నాం. ఆ రోజు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకేమన్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గడిచిన 5 సంవత్సరాలు పూర్తిగా కేంద్రానికి సహకరించాడా లేదా? బిల్లులన్నీ పాస్ చేశాడా లేదా? ఈ విషయాలు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళలో ఇదే కాదు, ఈరోజు నాది విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను. జగన్మోహన్ రెడ్డి విషం గక్కి అందరినీ విషంతో చంపేసే రకం. మీరు ఒక విషయం చూడండి, నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ని
హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అయితే ప్రపంచ పటంలో నిలబడింది. అదే స్ఫూర్తితో అమరావతి నిర్మాణం చేయాలని నేను ముందుకొచ్చాను. రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. ఈరోజు నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని, అదే అమరావతి వచ్చుంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో పాసి పనులకు పోయే అవకాశం ఉండేదా అని అడుగుతున్నా. మీ ఊర్లో దర్జాగా ఎక్కడుండి నేరుగా అమరావతిలో పోయి పని చేసుకొని కారులో ఇంటికొచ్చి మీ పనులు చేసుకునే అవకాశం ఉండేది. దానికి ఔటర్ రింగ్ రోడ్డు కూడా పెట్టాం.